సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నొప్పి అసలు ఈ పెయిన్ వింటేనే నిజంగా కష్టంగా అనిపిస్తుంది. రోబోటిక్ సర్జరీ అన్న వెంటనే డాక్టర్లు సర్జరీ చేస్తారా, రోబోట్ సర్జరీ చేస్తారా? మనం ఏదో పక్కన కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాం, అదే వచ్చేసి అదే చేసుకుని పబ్లిక్ ఎంత యాక్సెప్టింగ్ ఉన్నారు సార్ ఈ రోబోటిక్ సర్జరీస్ కి? కొత్తది ఏమో వచ్చినప్పుడు ఇది ఎంతవరకు పనిచేస్తుంది? పేషెంట్ రోబోటిక్ సర్జరీ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి? యాక్యురసీ, ఎఫికసీ, లేకపోతే పేషెంట్ పరంగా కంఫర్ట్ అనుకోవాలా? ఎప్పుడైతే మనం రోబోటిక్ సర్జరీ చేస్తున్నామో మామూలు కన్వెన్షనల్ పద్ధతి దాని మీదతో పోల్చుకుంటే ఫస్ట్ టైం ఈ రోబోటిక్ సర్జరీ చేయాలి అని మీరు అనుకున్నప్పుడు వాట్ వాజ్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్? మన ఇంట్లో ఫ్యాను బల్బు కాదు, మన ఒంటి మీద జరిగే ప్రొసీజర్. సో పేషెంట్ ఇంకా ఎక్కువగా ఒకప్పుడు 60 దాటితే మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు అని అనేవాళ్ళు. ఇప్పుడు ఎర్లీ 30s లో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి వాట్ ఎవర్ ఏంటంటే ఎక్కువగా కూర్చునే జాబ్స్ అనేది ఎక్కువ అవడం వల్ల దానికి ఏంటంటే వెయిట్ కంట్రోల్ అనేది లేదు. ప్రతి సంవత్సరం 3 నుంచి 4 కేజీలు పెరుగుతాం.